హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మునక్కాయ నిల్వ పచ్చడి అండి. పక్కా కొలతలతో సంవత్సరం పాటు ఈ మునక్కాయ పచ్చడి నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. వేడి వేడి అన్నంలో ఈ మునక్కాయ పచ్చడిని వేసుకొని తింటే అబ్బా అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. ఇంకా మనము రెసిపీలోకి వెళ్ళిపోదామండి. రెసిపీ ఈ మునక్కాయ పచ్చడి కోసం ముందుగా బాగా కండ ఉన్న మునక్కాయల్ని తీసుకోవాలండి. ముదురు కాయలు కాకుండా బాగా కండ ఉండే మునక్కాయల్ని తీసుకోవాలన్నమాట. ఈ మునక్కాయల్ని తీసుకొని బాగా కడిగి పెట్టుకొని తర్వాత కాటన్ క్లాత్తో తుడుచుకొని డ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 2 ఇంచులుగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలన్నిటిని. ఇక్కడ నేను కొలతలొచ్చి నేను చూపిస్తున్న బౌల్‌తోనే అన్ని కొలుస్తున్నానండి. 2 కప్పుల వరకు మునక్కాయ ముక్కల్ని తీసుకున్నాను ఒక బౌల్‌లోకి. మళ్ళీ అదే కప్పుతో తల కట్టేటట్టుగా చింతపండుని తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలండి. నానబెట్టుకొని చింతపండు గుజ్జు అనేది తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో అరకప్పు వరకు కల్లుప్పు తీసుకొని వేరొక ప్యాన్‌లో వేసుకొని ఈ కల్లుప్పుని ఫ్రై చేసుకోవాలండి. ఈ కల్లుప్పు కొంచెం మనకి తడి తడిగా ఉంటుంది. సో అందుకని మనం ఏ పచ్చళ్ళలోకైనా సరే నిల్వ పచ్చళ్ళలోకి కల్లుప్పుని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే మంచిదండి. ఆ ఉప్పుని వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. చిటపటలాడతాయండి ఆవాలు. ఆ టైంలో ఇంకా తీసి పెట్టేసుకుంటే వేరొక ప్లేట్‌లోకి సరిపోతుంది. అదే ప్యాన్‌లోకి 1.5 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొంచెం లైట్‌గా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. అంతకు మించి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి నేను ముందుగా చూపించిన బౌల్‌తో 2 కప్పుల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె అండి. మనకి నిల్వ పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే వేరుశనగ నూనెతో తయారు చేసుకుంటే పచ్చళ్ళనే వాటికి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ 2 కప్పులు మునక్కాయలకి 2 కప్పుల వరకు వేరుశనగ నూనె వేసుకొని నేను ఈ మునక్కాయల్ని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలన్నమాట మునక్కాయలనేవి. నాకు 2 కప్పులు వచ్చాయి కదా! ఈ 2 కప్పుల మునక్కాయల్ని 2 వాయిల్‌గా ఫ్రై చేసుకున్నానన్నమాట. ఇట్లాగా తీసుకొని కొంచెం సగం సగంగా 2 వాయిల్‌గా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. మనకి మునక్కాయలనేవి మంచిగా ఫ్రై అవ్వటం ఇంపార్టెంట్ అండి. వాటిల్లో తడేమైనా ఉన్నా కానీ మనకి పచ్చడనేది బూజు పడుతుందన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిన మునక్కాయలన్నిటిని సెపరేట్‌గా బౌల్‌లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లోకి మనం తాలింపు అనేది పెట్టుకోవాలండి. అందులోకి 2 స్పూన్ల వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10 వరకు ఎండుమిరపకాయలు, గుప్పెడంత కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే మనకి తాలింపులోని మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టేసి బాగా చల్లారించుకోవాలి. నెక్స్ట్ ఇంకా చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలండి. నేను ఇందాక చూపించిన చింతపండుని బాగా మెత్తగా గుజ్జు తీసి పెట్టేసుకున్నానన్నమాట. ఎక్కువ నీళ్ళనేవి యాడ్ చేసుకోకూడదండి. బాగా గట్టిగా గుజ్జు తీసుకొని వేరొక బౌల్‌లోకి వేసుకొని అదే బౌల్‌లోకి మనం ఇందాక తాలింపులోకి వేసుకున్నాం కదా ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఒక 3, 4 నిమిషాల వరకు బాగా ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకొని ఇంకా పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న కల్లుప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగ మనకి జస్ట్ కొంచెం సేపు గ్రైండ్ చేస్తే సాల్ట్ లాగా అయిపోతుందండి కల్లుప్పు అనేది. పచ్చళ్ళలోకి మాత్రం కల్లుప్పుని ఇలాగ ఫ్రై చేసుకొని వేసుకుంటే మంచిదండి. ఇంకా ఈ కల్లుప్పుని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి మనము ఆవాలు, మెంతులు కూడా వేసుకొని పౌడర్‌గా చేసి పెట్టుకోవాలి. అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా పచ్చడి అనేది కలిపేసుకుందాం. ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు కారం తీసుకున్నానండి. పావు కప్పేమో కల్లుప్పు పౌడరు అండ్ మళ్ళీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆవాలు, మెంతుల పౌడర్ మొత్తం వేసేసుకోవాలండి.
ఇంకా వీటన్నిటిని ముందు ఈ పౌడర్లన్నిటిని మునక్కాయల్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కొలతలన్నీ బాగా కరెక్ట్‌గా సరిపోయాయండి. నాకైతే పర్ఫెక్ట్‌గా. సాల్ట్ మాత్రం మనము కావలసినంత లాస్ట్‌లో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇంకా ఈ పౌడర్‌లన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలండి. నేనిక్కడ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం ఆపుకున్నాను. మరి మళ్ళీ పులుపనేది ఎక్కువవుతదేమోనని చెప్పి. సో, మళ్ళీ లాస్ట్‌లో అవసరం అనుకుంటే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని కూడా కలుపుకొని మనము ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా తాలింపుని, ఈ తాలింపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి చల్లారిన తర్వాత. పూర్తిగా చల్లారిన తాలింపు ఆయిల్‌ని వేసుకోవాలనమాట. ఈ ఆయిల్ బాగా ఈ పచ్చడిలో, ఈ పౌడర్‌లన్నిటిలో బాగా కలిసిపోవాలండి. కొంచెం నిదానంగానే కలుపుకోండి. ఇప్పుడింకా టేస్ట్ అనేది చెక్ చేసుకొని పులుపు కావాల్సుంటే యాడ్ చేసుకోండి. పులుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ కావాల్సుంటే యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఉప్పు, కారాలు సరిపోయినాయి. కాకపోతే చింతపండు గుజ్జు ఇంకొంచెం అవసరం అవుతుందని చెప్పి నేనిందాక కొంచెం మిగిలిచ్చాను కదా! ఆ మిగిలిన మొత్తం చింతపండు గుజ్జుని మాత్రం వేసుకున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక 10 వరకు తొక్కు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఈ పచ్చడిని వేరొక ప్లాస్టిక్ బౌల్‌లోకి తీసి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి పెట్టేసుకోవాలండి. 3 డేస్ తర్వాత చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కానీ అవసరమైతే వేసుకోండి. ఉప్పనేది నిల్వ పచ్చడికి చాలా ఇంపార్టెంట్ అండి. ఉప్పనేది కరెక్ట్‌గా ఉండాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్.